ఇండిగో సంక్షోభంపై ప్రధాని మోడీకి వివరించారు విమానయాన శాఖ అధికారులు. పీఎంఓకొచ్చిన అధికారులు ప్రధానిని కలిసి తాజా పరిణామాల్ని వివరించారు. ఈ సమావేశానికి డీజీసీఏ అధికారులు కూడా హాజరయ్యారు. సంక్షోభానికి దారితీసిన పరిస్థితులు, సమస్య నివారణకు తీసుకుంటున్న చర్యలపై నోట్ ఇచ్చారు. సమస్య ఇంత పెద్దదయ్యేదాకా ఇండిగో ఎందుకు మౌనంగా ఉందని, ఆ సంస్థ తీరు వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ప్రధాని మోడీ. మరోవైపు ఇండిగోపై కఠిన చర్యలు తీసుకునే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు సమాచారం. భారీగా పెనాల్టీ విధించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సర్వీసుల్లో అంతరాయంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని రోజులుగా కొనసాగుతోన్న సంక్షోభం ఇప్పట్లో కొలికి వచ్చేలా కనిపించడం లేదు. ఈ పరిస్థితులను కేంద్రం సీరియస్గా తీసుకుంది. సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్ట్స్ను పదవి నుంచి తొలగించేలా ఇండిగో బోర్డుకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఎయిర్లైన్పై భారీగా జరిమానా విధించేందుకు సిద్ధమవుతోందని సీనియర్ అధికారుల వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈరోజు సాయంత్రం ఇండిగో అధికారులను పిలిపించి మాట్లాడనుంది. అలాగే ఆ కంపెనీ విమాన సర్వీసుల్ని తగ్గించనున్నట్లు తెలుస్తోంది. అనుకోకుండా ఎదురైన అనేక సవాళ్లు ఈ పరిస్థితికి కారణమని ఇప్పటికే ఇండిగో తెలిపింది. సాంకేతిక సమస్యలు, చలికాలం వల్ల షెడ్యూల్లో మార్పులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, విమానయాన వ్యవస్థలో ఇబ్బందులు, సిబ్బందికి సంబంధించిన కొత్త రోస్టర్ నియమాలు కారణమని వివరణ ఇచ్చింది. ఈ కొత్త నియమాల ప్రకారం పైలట్ల సంఖ్యను సరిగా అంచనా వేయకపోవడం వల్లే దేశీయ సర్వీసుల్ని నిర్వహించడంలో ఇబ్బంది పడుతోంది. ఈ నేపథ్యంలో వీక్లీ రెస్ట్ నిబంధనను తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు ప్రభుత్వం నిన్న వెల్లడించింది.